ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియకు ఏపీ ఉన్నత విద్యామండలి ముందడుగు వేసిన నేపథ్యంలో ధీటుగా తెలంగాణ ప్రభుత్వం బదిలిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ విద్యా ప్రమాణాలు బాగోలేవని స్వయాన సీఎం కేసీఆర్ తెలపడంతో విద్యాశాఖలో ప్రక్షాళనకు నడుం బిగించింది. ఇంజనీరింగ్ కళాశాలలు కనీస ప్రమాణాలు పాటించడం లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్తో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం కుండ బద్దలు కొట్టింది. తెలంగాణ విద్యార్థులకు ఇక్కడి ఉన్నత విద్యామండలి కౌన్సిలింగ్ నిర్వహిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 101 ప్రకారం తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యామండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, తెలంగాణ, జేఎన్టీయు, పాలమూరు, శాతవాహన వర్సిటీల వీసీలను నియమించింది. తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.